ద్వారా ఒక లేఖన భాగం చదివి మనము మనలో పాల్గొంటూ వద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము, సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్, చాప్టర్ 30. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయం. ఇలా రాయబడినది. ఆ రోజు పస్కా ఆచరించడానికి కొంతమంది సిద్ధపాటు లేకుండా తీసుకున్నారు. అలా ఈరోజు కూడా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో ప్రభువు శరీరమని వివేచింపక తిరుగువారు త్రాగువారు శిక్షావిధికే తీసుకుంటున్నారట. దాన్ని పేతురు గారు అంటాడు. ఏమంటాడు? పేతురు రాసిన 2వ పత్రికలో అక్కడ అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. సో అంటే రెండు మిక్స్ చేయడం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయంలో అక్కడ ఇలా రాయబడ్డాడు. 16వ వచనం, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తములు తీసుకొని దాన్ని ప్రోక్షించారు. సమాజకుల్లో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వాటి నిమిత్తము పస్కా పశువులను వధించుమని లేవీయులకు అప్పగింపబడింది. ఎఫ్రాయిము, మనస్సే, ఇస్సాకారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులు చాలా మంది తాము ప్రతిష్ఠించుకొనకయే. క్రైస్తవ జీవితం అంటే ఆశావాసి కదా. మన శిరస్సు పరలోకంలో ఉన్నది, మనం భూమి మీద ఉన్నాము, అయినప్పటికీ నడుస్తూ ఉన్నాం కాలంలో. మన శిరస్సు యేసుక్రీస్తు. ఎఫెసీయులు 1:23 ప్రకారం సంఘములకు శిరస్సు క్రీస్తే. మనమంతా ఆయన శరీరంలో ఉన్నాము. ప్రతిష్ఠించుకోగలిగే విధి విరుద్ధంగా పస్కాను భుజింపగా. సో ఆ రోజు పస్కా, ఈరోజు. సో క్రైస్తవ జీవితం అంటే ఆశామాషి కాదు. ప్రభువు చెప్పినటువంటి మాట, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తనను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకున్న ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను, మనందరికీ తెలుసు, కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా దేవుడు తెగులు పుట్టించాడు. తెగులు పుట్టిస్తే అక్కడ అహరోను వెళ్ళి వేగంగా ధూపం వేస్తే చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఆయన నిలవబడ్డాడు. అలాగూ యేసుప్రభువు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవడైనా పాపం చేస్తే క్రీస్తు అన్న నీతిమంతుడు అక్కడ ఉన్నాడని చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1-2, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ విషయాలను మీకు రాస్తూ ఉన్నాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, పరిహారమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోక పాపముల నిమిత్తమై. ఇక్కడ రాయబడిన లేఖన భాగానికి అనుబంధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోని పౌలు గారి మాటలను కూడా మనం ఒకసారి ఒక లేఖన భాగం చదివి మన బలలో పాల్పొందుకుంటాం. 11వ అధ్యాయము 27, 28, 29 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అను. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలి. అలా చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో త్రాగువాడు. ప్రభువు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని. ఇది బేకరీ బ్రెడ్డే కదా అంటే తప్పకుండా మనకు పరలోకం నుండి శిక్ష వస్తుంది. దేవుని వాక్యంలో రోమపత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి వస్తుందట. సో మనం పరీక్షించుకొని ప్రభువు యొక్క త్యాగాన్ని అలా చేసుకోవద్దు. చాలా మంది అలా తీసుకుంటే కొంతమంది రక్తం కలుపుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టెంట్ ఇమీడియట్గా. కారణం ఏంటంటే వారు పాపములను విడిచిపెట్టకుండా ఉన్నారు.
పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభువా, ఎందుకంటే వాక్యంలో రాయబడింది, అతిక్రమం దాచిపెట్టువాడు వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్లో ఆయన నమ్మకమైన వాడు కనుక మనం పరీక్షించుకొని వాళ్ళు పాల్పొందుతాం. తలలు వచ్చి మనం పౌరులుగా ఉన్నాం. ప్రభు చెప్పిన మాటకు జ్ఞాపకం చేసుకుందాం. ఇది నా శరీరము అన్నాడు, దీన్ని తీసుకొని తినండి అన్నాడు, భుజించండి అన్నాడు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. మీ నిమిత్తమై నా శరీరం అంతా నేను నలగొట్టుకుంటున్నాను. కీర్తనల గ్రంథంలో రాయబడినది, ఆయన వీపు నాగటి సాళ్ల వల్లే దున్నబడిందట. మన ప్రతి పాపాన్ని బట్టి ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. తలపై ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, కాళ్ళలో మేకు, పక్కలో బల్లెపోట్లు, వీపులో కొరడా దెబ్బలు. పరీక్షించుకొని ప్రార్థన ద్వారా పూజిస్తాం. మన సహోదరులు సాంసన్ గారు రొట్టె కొరకు కృతజ్ఞత చెల్లిస్తారు. ప్రేమ ప్రసంగా యేసు రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతిస్తున్నాను అయ్యా. గడిచిన దినములన్నీ నా ప్రభా మీ యొక్క కృపాక్షేమములైన తండ్రి, ఈరోజునైనా పుణ్యకృతాన్ని ఆదివారం ఆరాధనలు తండ్రి నైనా పాల్గొని స్థుతించి నేను కనపరిచిన పాఠం ద్వారా వాక్యం ద్వారా తండ్రి నీకే మహిమ ప్రభావం తెలియదు ప్రభావం అయా. నాయన ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో నా ప్రభావం నీ బలం సమీపించి ఉండగా నా ప్రభావ తండ్రి నైనా ప్రతి ఒక్కరు నా ప్రభావ ఈ బలలో చేయవేయించిన ప్రతి ఒక్కరునైనా తండ్రి నైనా భయంతోనూ భక్తితోనూ నా ప్రభావ నీ బలలో చేయవేయటకు మీరు గుర్తు చూపుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయా. నైనా ఇదిగో నా ప్రభావ ఈ రొట్టెను నా శరీరానికి సాదృశ్యంగా తీసుకొని చెప్పిన దేవానికి వందనాలు. ఆ రోజు నా ప్రభావనైనా నీ శరీరాన్ని నైనా నిలబెట్టుకున్నావు తండ్రి. వీపు నాగల సాలవలే దున్నించుకున్నావు నా ప్రభావ, కొరడాలతో కొట్టించుకున్నావు తండ్రి. తండ్రి మొహాన్ని ఉద్భవించుకున్న పిడిగుద్దలు తీసుకున్నావు మా తండ్రి. నా ప్రభావ నీ శరీరాన్ని అంతానైనా మొత్తమై నలగొట్టించుకున్న దేవానికి వందనాలు. కేవలం నా ప్రభావ మేము చేసిన పాపముల వరకు అయా నాయన, మీరు నాయన మా పాపాల వరకు మీరు శాపగ్రస్తులుగా అయినా ప్రభావ అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నైనా మేము బలంలో చేయించుండగా ఒకవేళ అయోగ్యులమై ఉంటే నాకు క్షమించి తండ్రి యోగ్యులుగా చేయటం మీరు కృప చూపుతున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ మా రూపం రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Yeah.
మీ కొరకు ఈ శరీరాన్ని నలగొట్టుకున్నాను, దీన్ని తీసుకొని తిరుడి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా అన్నాడు. సో ఆయన జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి దీన్ని పుచ్చుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవ, మా కొరకు దేహం అంతా నలగొట్టుకున్నారు. మా పాపమే నేను అలా చేసింది. పాపమని ఆయన మన కోసం పాపంగా చేసింది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 తెలియజేస్తున్నాడు. నన్ను మమ్మల్ని ప్రేమించి మా కొరకు కలువరి శిలువలో త్యాగమైపోయాం, బలిగా అర్పించుకున్నాం ప్రభు అని కృతజ్ఞత చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, పునరుద్ధారుడైన క్రీస్తు నామంలో మీకు సమర్పిస్తున్న మా ప్రియమైన కర్తావి. ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నా జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నాడు. ప్రభు రక్తానికి సాదృశ్యంగా, సూచనగా మన ముందు ద్రాక్ష, దాని కొరకు సహోదరి ఆదిలక్ష్మి కృతజ్ఞత చెల్లిస్తుంది. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ సృష్టికర్తమైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. మా కొరకు ప్రాణం పెట్టి తండ్రి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, మీకు ఎంతో దూరంగా ఉన్న మమ్మల్ని ఎంతగా ప్రేమించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నావు నాయన. నీ పవిత్ర రక్తంతో తండ్రి బ్రహ్మ మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచిన గొప్ప దేవుడు అయ్యా. వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘానికి శిరస్సు అయిన దేవా, సంఘంలో తండ్రి నాయన మేమందరం నీ బిడ్డలం ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ పవిత్ర రక్తంతో తండ్రి ప్రభా మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి నాయన. పరిశుద్ధపరచండి తండ్రి. పరిశుద్ధత లేకుండా నిన్ను చూడలేరన్నారు ప్రభా. ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటావు, పరిశుద్ధంగా జీవించుకుంటావు, నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనాంగంగా జీవిస్తూ నా తండ్రి నీ కొరకు జీవించే జీవితాన్ని నాకు మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. నాయన యోగ్యమైన మనసుతో తండ్రి నాయన తండ్రి నీ బదులు నా తండ్రి పాల్గొనడం నా తండ్రి చూపిన ప్రేమను బట్టి వందాలు ప్రభా. నీ కార్యక్రమమైన తలంపులు మాలకి తీసివేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి తండ్రి. నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమన్నావు ప్రభా. అయ్యా నీ నిబంధన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమన్నావు అయ్యా. అవును తండ్రి నాయన, నీ వాక్య ప్రకారంగా జీవించి నీ కొరకు జీవిస్తూ నీ పరిస్థితులు జీవిస్తూ ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటూ నిరీక్షణతో నా తండ్రి నీ కొరకు నాయన జీవించే జీవితాన్ని నాకు మాకు అందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా జీవింపు చేసి నాయన తండ్రి మీరే మహిమ పొందమని కనుక మహిమ ప్రభావం మీకే ఆలోచించుకుంటూ మా ప్రభుని మా రక్షకుడు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Yeah.
ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ పాపాలే మన రక్తం అంతా కూడా కారేటట్లు ధారణగా చేసింది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ ఫ్రమ్ ఎవ్రీ సిన్. యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రంగా చేయాలి. ప్రభువును తలస్తూ కృతజ్ఞత చెల్లించి పుష్పాలను కోరుతున్నాను. మహాదేవ, ఈ కొత్త నిబంధన నీ శరీరము నీ రక్తము మా కొరకు కొత్త నిబంధన ప్రజలుగా దేహమంతా చేర్చుకున్నావు. కలువరి శిలువలో చనిపోయావు. దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగిపోయి దేవాలయ ప్రవేశం మాకు కలుగజేశారు. దేహంలో భాగంగా చేశారు. మీ దేహమే దేవునికి ఆలయము అన్నారు. నాయన, మా దేహాన్ని ఆలయంగా చేసినందుకు వదనాలు చెల్లిస్తాను. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. It's
మా గొప్ప దేవ, మరుపు దూరస్తులుగా ఉన్నటువంటి మమ్మను క్రీస్తు రక్తం వలన నీకు సమీపస్తులుగా చేశారు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా చేశారు. ప్రభా నీకు వందనాలు. పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమములు అంత దూరపరిచి ఇక ఎన్నటికీ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలని సెలవిచ్చారు. ప్రభా నీకు వందనములు. ఇదిగోనైనా మా కొరకు నీ ప్రియ కుమారుని ఈ లోకంలో నీకు పంపించి మా దోషములన్నీ కూడా తనపైన మోపి ఇదిగో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని సెలవిచ్చారు. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఈ ఉదయకాలం మా కొరకు మీరు చేసిన సమస్త కార్యములను బట్టి మొట్టమొదటి పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ మాసమంతా కూడా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. 32వ కీర్తన 8వ వచనంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది నడవలసిన మార్గం నీకు ఉపదేశించేదను. వేసవి సమీపిస్తూ ఉంటుండగా ఎండ పడితే పరిస్థితి తప్పించండి, అపాయపు ఆపద శోధన నుంచి తప్పించండి. నీ బిడ్డల వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ జీవితాల్లో తోడుగా ఉండమని. హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ నైదర్ స్లీప్ నార్ స్లంబర్. ఇశ్రాయేల్ని కాపాడువాడు గురుక నిద్రపోవడం. ఈ దినం మమ్మల్ని మందిరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ నీ మందిరం యొక్క సమృద్ధి చేత ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు చేర మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.